అందరికీ నమస్కారం అండి. చౌకగా దొరికే మొక్కజొన్న పొత్తులోని రుచికే కాదు, పోషక విలువలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా మనం మొక్కజొన్నను ఉపయోగించి కాల్చి ఉడకపెట్టి తింటాము. కానీ ఈరోజు ఒక వెరైటీగా చేసుకునే వింగ్ స్టాప్ కేజన్ ఫ్రై కార్న్ తయారు చేసుకుందామండి. వాటికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం చూద్దాం. మొక్కజొన్నలు ఈ వర్షాలు పడేటప్పుడు వేడివేడిగా కాల్చుకొని తిన్నా, ఉడకపెట్టుకున్నా, లేకపోతే ఇలా వింగ్ స్టాప్ కేజన్ ఫ్రై కార్న్ చేసుకున్నా చాలా బాగుంటాయి. వీటికి మన ఇంట్లో వాళ్ళని బట్టి ఒక 3 స్వీట్ కార్న్ తీసుకుని వాటిని 2 ఇంచుల పొడవు ఉండేలాగా కట్ చేసుకుందాం. ఇలా మొత్తం కట్ చేసుకున్న వాటన్నింటినీ వేడి నూనెలో ఫ్రై చేసుకోవాలండి. అందు గురించి మనం బ్యాంబూ స్క్యూవర్స్ని నీటిలో నానపెట్టి తడంతా పోయిన వాటిని ఈ మొక్కజొన్న కండెలకు గుచ్చుకొని మనం నూనెలో ఫ్రై చేసుకునేటప్పుడు గరిటెతో అయితే కష్టం అవుతుందండి. ఇలాగా ఈ స్క్యూవర్స్ సాయంతో ఇలా రౌండ్గా తిప్పుతూ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మొక్కజొన్నలు ఫ్రై చేయడానికి కావలసినంత నూనె వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొన్ని చొప్పున ఈ మొక్కజొన్న పొత్తు ముక్కలని నూనెలో వేసుకుని 2 వైపులు తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. మొక్కజొన్నలలో విటమిన్స్ ఏ, సి, డైటరీ ఫైబరు, పోషకాలకి గొప్ప గని అని చెప్తారండి. కంటి వ్యాధులు నివారించడంలోని, ఎముకల బలానికి, పోషకాలైన అనేక రకాలైన మినరల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండి చర్మాన్ని కాంతివంతంగా ఉంచడమే కాదు, ముడతలు రాకుండా కూడా కాపాడుతాయి. ఇలాగా అన్ని వైపులు తిప్పుకుంటూ ఈ మొక్కజొన్న పొత్తుల్ని మనం మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకున్న వాటన్నింటినీ ఒక పేపర్ టవల్ మీద పెట్టుకుందామండి. ఎక్స్ట్రా నూనె ఉంటే పేపర్ టవల్ అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఇలానే మొత్తం ఈ మొక్కజొన్న పొత్తు ముక్కలన్నిటినీ ఫ్రై చేసి పక్కన ఉంచుకుందాం. కొత్తగా నా ఛానల్ చూసేవారు మరిన్ని కొత్త వంటలు కావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వటం మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియోస్ అప్డేట్స్ మీకు వస్తాయి. మొక్కజొన్నలన్నీ మంచి గోల్డ్ కలర్లోకి ఫ్రై అయినాయండి. కరకరలాడుతూ కూడా ఉన్నాయి. వీటికి డ్రెస్సింగ్ చేసుకుంటాం ఒకటే తరువాయి. ఇప్పుడు మనం మొక్కజొన్న పొత్తే కాదండి, దానిలో వచ్చే పీచు లేదా సిల్క్ కార్న్, దాని ఉపయోగాలు తెలుసుకుందాం. కార్న్ సిల్క్ లేదా పీచులోని అనేక పోషక విలువలు ఉన్నాయంటారండి నిపుణులు. మొక్కజొన్న పీచుతోటి టీ తాగితే కిడ్నీలో రాళ్ళు రాకుండా నివారించవచ్చు. కిడ్నీలకి దివ్య ఔషధంగా ఈ మొక్కజొన్న పీచుని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం డ్రెస్సింగ్ గురించి ఒక చిన్న బౌల్ తీసుకొని దానిలో ఒక 1/2 కప్పు బటర్ క్యూబ్స్ వేసుకుని, మనం చేసుకునేది వింగ్ స్టాప్ కేజన్ ఫ్రై కనుక కేజన్ మసాలా, కేజన్ సీజనింగ్ 1 టేబుల్ స్పూను, అలానే చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, గార్లిక్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, ఆనియన్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, కారం 1 స్పూన్ వేసుకుని వీటన్నింటినీ మెల్ట్ అవడానికి ఓవెన్లో పెట్టుకుందాం. ఇలా మొత్తం మసాలాలన్నీ వేసుకున్నాక ఆన్ చేసిన ఓవెన్లో పెట్టుకుంటే ఒక 3 నుంచి 4 నిమిషాలకి బటర్ మొత్తం మెల్ట్ అయిపోతుందండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన ఉంచుకున్న స్వీట్ కార్న్ ముక్కలన్నిటినీ ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుందాం. వీటిని స్క్యూవర్స్ని తీసి ఒక్కొక్కటి చొప్పున అన్నీ ఈ మిక్సింగ్ బౌల్లో అరేంజ్ చేసుకుందాం. వర్షాకాలంలో తింటే ఆ చలిలో సన్న చినుకులు పడుతున్నప్పుడు వేడివేడిగా ఇలాంటివి చేసుకు తింటే ఆ మజాయే వేరండి. తప్పకుండా తయారు చేసుకోండి. ఇప్పుడు ఇలా మొత్తం అంతా అరేంజ్ చేసుకున్న తర్వాత మనం మెల్ట్ అయిన ఈ బటర్లోని సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకుని బాగా స్పూన్తో కలిపి ఈ మొక్కజొన్న పొత్తు ముక్కలు అన్నిటి మీద డ్రెస్సింగ్ వేసుకుందామండి. ఇలా వేసుకున్న దాన్ని ఒకసారి పైనుంచి కిందకి టాస్ చేసుకుందాం. మొత్తం బాగా పట్టేలాగా, కలిసేలాగా వేసిన బటర్ సీజనింగ్స్ అన్నీ కలిపినవి. ఇలా తయారైన వాటన్నిటిని మనం సర్వింగ్ ప్లేట్లో పెట్టి సర్వ్ చేయడానికి రెడీ చేసుకుందామండి. ఇలా మొత్తం అన్నీ
ప్లేట్లో పెట్టుకున్న తర్వాత కొద్దిగా క్రీమ్ తోటి గార్నిష్ చేసుకుందాం. మొత్తం వెదరు ఒక వారం రోజుల నుంచి మారిపోయి ఉందండి. సన్నగా చినుకులు పడుతున్నాయి. అలాంటప్పుడు వేడివేడిగా ఇలాగా వింగ్ స్టాప్ కేజన్ ఫ్రై కార్న్ తయారు చేసుకొని తినండి. చాలా రుచిలో అయితే ఎమ్మీగా ఉంటుంది. సీజనింగ్స్, బటరు, క్రీమ్ టెక్స్చర్తో కలిసిన ఈ క్రీమీ వింగ్ స్టాప్ కేజన్ ఫ్రై కార్న్ తప్పకుండా తయారు చేసుకొని పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు ఎంజాయ్ చేస్తారండి. అంత రుచిగా ఉన్న ఈ వింగ్ స్టాప్ కేజన్ ఫ్రై కార్న్ మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందండి. నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే తయారు చేసి అందరికీ సర్వ్ చేయండి.